అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు మీరందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన వీడియో వచ్చేసి అరుణాచలం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనండి. అన్ని గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి అరుణాచలం గురించి. ఈ విషయం చాలా మందికి తెలియదు. అరుణాచలం వెళ్ళిన వారికైనా వెళ్ళవలసిన వారికైనా వెళ్ళాలి అనుకునే వాళ్ళకి కూడా ఈ విషయం ఎవరికి తెలియదు అన్నమాట. మనం అరుణాచలం ఆలయం లోపలికి వెళ్ళగానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. ఆలయం ఎంతో శక్తివంతమైనది. ఆలయం అక్కడ నిర్మించడానికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉన్న కథ ఉన్నది. అది నిజంగా జరిగిన యథార్థ సంఘటన. ఆ కథ ఏంటిది, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అక్కడ వెళ్ళడానికి కారణం ఏంటిది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా పేరు శ్రావణి, మీరు చూస్తున్నారు అంతా శివోహం ఛానల్. ఇప్పటికీ అరుణాచలం చాలామంది వెళ్ళే ఉంటారు, కానీ అరుణాచలంలో ఒక సంఘటన జరిగింది. అదేంటి అనేది చాలామందికి తెలియదు. మనం ఆలయం లోపలికి వెళ్ళేటప్పుడు మొదట ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. చాలా మహత్యం, శక్తివంతమైనది. అక్కడే అరుణగిరినాథుడు అనే ఒక గొప్ప కవి పండితుడిని అనుగ్రహించాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఈ అరుణగిరినాథుడు ఎవరా అనుకుంటున్నారా? శ్రీనాథుని కాలంలో ప్రసిద్ధి చెందిన కవి, అలాగే పండితుడు. ఇతడినే గౌడ డిండిమవట్టు అని పిలిచేవారు. యవ్వనంలో ఉన్నప్పుడు చెడు వ్యసనాలకు బానిసై తీవ్ర అనారోగ్యంతో ఉండగా కుటుంబంలోని వారు ఇంట్లో నుంచి వెలేశారు. ఒకసారి ఆయన విచారిస్తూ ఉండగా ఒక సాధువు దైవ ప్రార్థన చేసుకో, ఆయన కృపకు నువ్వు పాత్రుడివిగా అని చెప్పాడు. అలా వచ్చి చెప్పిన సాధువు ఎవరో కాదు, సాక్షాత్తు ఆ అరుణాచలేశ్వరుడే. అలా సాధువు చెప్పేసరికి పండితుడు దైవ ప్రార్థన మొదలుపెట్టాడు. ఎంత ప్రార్థించినా ఫలితం లేకపోయేసరికి తిరువన్నైమలైలోకి వచ్చి అరుణాచలేశ్వర ఆలయంలోని ఉత్తర గోపురంపైకి ఎక్కి ఆత్మహత్య చేసుకుందామని కిందకు దూకాడు. అప్పుడు కుమారస్వామి ఆయన కింద పడకుండా పట్టుకొని కిందికి దించి నాలుకపై షడాక్షరిని లిఖించి తన ప్రశస్తికి గానం చేసి తరించమన్నాడు. అప్పుడు తన నోటి నుండి ఆశువుగా వచ్చిన కీర్తనే ఈ ముత్తే తారుపతి. ఈ కీర్తన చాలా అద్భుతంగా ఉంటుంది, ఒకసారి వినండి, యూట్యూబ్లో ఉంటుంది. అది జరిగిన ఆ ప్రదేశంలోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కోవెలగా అరుణాచలేశ్వర ఆలయంలో ఉంది. ఇప్పటికీ మనం లోపలికి వెళ్ళినప్పుడు ఎడమ పక్కన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం దర్శించవచ్చు. చూసారు కదండి వీడియో, మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. మీకు ఇంత ముందే ఈ కథ తెలుసా లేదా అనేది కూడా చెప్పండి. మీకు వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.